హాయ్ డింపుల్, హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. బిఎండబ్ల్యూ భర్త మహాశైలకు విజ్ఞప్తి. Yeah. అద్దం ముందు నిలబడే అబద్ధాన్ని చెప్పలేని అంటున్నారు, నిజాలు దయలేని అంటున్నారు. సో ఏంటి అంత మీకు బాగా కనెక్ట్ అయింది? చాలా డ్యూయట్, చాలా ఆడియన్స్కి చాలా బాగా వెళ్ళింది, బాగా రీచ్ వస్తుంది. సో ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? నైస్ అండి. అంటే మై సాంగ్స్ హ్యావ్ ఆల్వేస్ డిడ్ వెల్, సర్ప్రైజింగ్లీ, టచ్ వుడ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్, అనదర్ చాట్ బస్టర్ ఇన్ టు మై కెరియర్. సో నాకు కూడా ఫేవరెట్ సాంగ్ ఇది. చాలామంది రిలేటబుల్గా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ. సో చాలామందికి రిలేటబుల్ సాంగ్. సో ఇట్స్ వెరీ నైస్. సో ఇప్పటివరకు మీకు ఒక హీరోయిన్గా ఒక మంచి రోల్ వచ్చింది. సో రవితేజ్తో కమ్బ్యాక్, రెండో సినిమా. సో అయితే దీనిలో వైఫ్ క్యారెక్టర్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి? నథింగ్, అంటే నేను కిలాడీలో కూడా ఐ ప్లేడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ వైఫ్ ఆల్సో. సో ఐ వాజ్ ఆల్వేస్ అంటే ఎక్సైటెడ్ బికాస్ నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది. బాలమణి అనే పేరు. సో చాలా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ ద హోల్ టైటిల్ రన్స్ ఆన్ ద వైఫ్. సో నైస్ రోల్, మంచి సాంగ్స్, వెరీ క్లాసీ అండ్ యూనో కొత్తగా ఉంటుంది. సో ఐ లైక్డ్ వర్కింగ్ విత్ హెమ్. సో బాలమణి రోల్ సో ఎంతవరకు ఆడియన్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది? అంటే చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు. సో మీ రోల్ అనేది సో చాలా వాళ్ళ ఆడవాళ్ళకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? వాళ్ళని ఏమన్నా రిలేట్ చేస్తుందా? డెఫినెట్గా రిలేటబుల్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది వైఫ్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడున్న ఈ రిలేషన్షిప్స్ టర్మాయిల్లో చాలామంది ఉంటారు కదా. సో చాలా రిలేటబుల్గానే తీసాం అండ్ డెఫినెట్లీ దే కుడ్ రిలేట్ టు మీ. సో డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి రైటింగ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. సో నేను శైలజ కావచ్చు, మిగతా సినిమాలు. సో డైరెక్టర్ గారు వచ్చి మీ కథ చెప్పిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ ఎక్సైటెడ్, ఎందుకంటే నాకు ఫస్ట్ డైరెక్ట్ చేసినప్పుడు నాకు రవితేజ గారు అని చెప్పలేదు. సో జస్ట్ స్టోరీ నరేట్ చేయాలి అని చెప్పారు. అండ్ దెన్ దట్స్ వెన్ నేను వచ్చిన తర్వాత దట్స్ వెన్ నేను రవితేజ గారు. అండ్ దెన్ మేము ఆల్రెడీ ఒక ఫిలిం వర్క్ చేసాం. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ సో నాకు 2 క్యారెక్టర్స్ చెప్పారు. 2 ఐవ్ ఆల్రెడీ డన్. అంటే యూజువలీ పీపుల్ బి థింకింగ్ డింపుల్ ఆల్రెడీ గ్లామ్ రోల్ చేసింది కదా, సో మేబీ ఇట్ విల్ బీ ద సేమ్ అని అనుకుంటారు. సో బట్ కిషోర్ గారు వాజ్ లైక్, నో, యూ హ్యావ్ టు, వైఫ్ రోల్ అయితే బాగుంటుంది, వి విల్ థింక్ దెర్ విల్ బీ అ వేరియేషన్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్లీ చేశాను వాట్ ఆషికా ఇస్ ప్లేయింగ్, బికినీ ఆర్ దట్ గ్లామ్ రోల్ ఆర్ వాట్ ఎవర్. ఐవ్ ఆల్రెడీ డన్ దట్ క్యారెక్టర్. సో నాకు కూడా వేరియేషన్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్.